డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య మీరు న్యూస్ చూసుంటే మన అమెరికన్ ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక చిన్న మెడికల్ ప్రాబ్లం ఉందని చెప్పి డయాగ్నోస్ చేశారు. దాన్నే వాళ్ళు అన్నది క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ, లెగ్స్లో క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఉందని చెప్పి డయాగ్నోస్ చేశారనమాట. అసలు ఇది ఏంటి అంటే, ఎందుకంటే ఇది నాకు ఇంపార్టెంట్ ఏంటంటే, నా దగ్గరికి పేషెంట్స్ ఈ కాళ్ళల్లో కంప్లైంట్స్ తోటి వస్తూ ఉంటారనమాట. అంటే స్పైన్ ప్రాబ్లం ఉంది అనుకొని ఈ ప్రాబ్లంతో కూడా వస్తూ ఉంటారు. సో అసలు ఈ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనకి రక్తనాళాలు ఉంటాయి, మనకు తెలిసిందే. ఈ రక్తనాళాలు మెయిన్గా మనకి 2 రకాలు. ఒకటి ఆర్టరీస్ అంటాము, రెండోది వెయిన్స్ అంటాము. ఈ ఆర్టరీస్ అంటే మనకి గుండె నుంచి మన శరీర భాగాలకి మంచి రక్తాన్ని చేరవేసే రక్తనాళాన్ని మేము ఆర్టరీస్ అంటాం. అదే వెయిన్స్ అంటే మన శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లే వాటిని మనం వెయిన్స్ అంటాము. సో అదే కాళ్ళల్లో మనకి ఈ వెయిన్స్ సరిగా పని చెయ్యకపోతే దాన్నే వీనస్ ఇన్సఫిషియన్సీ ఇన్ ద లెగ్స్ అంటాం. అర్థమైంది కదండి. సో ఇది వెయిన్స్ అంటే. ఇప్పుడు ఈ ఇన్సఫిషియన్సీ ఎందుకు వస్తుంది అని చూస్తే, ఇప్పుడు యాక్చువల్గా ఈ వెయిన్స్ చేయాల్సింది ఏంటంటే, ఈ కాళ్ళ నుంచి చెడు రక్తాన్ని గుండెకి చేరవేయడంలో ఇది ఎగ్నెస్ట్ గ్రావిటీకి ఎగ్నెస్ట్గా వర్క్ చేయాలి, అంటే పైకి పంప్ చేయాలన్నమాట. సో ఇలా పంప్ చేయడానికి దానికి ఒక మెకానిజం ఉంటుంది ఆ రక్తనాళాల్లో. అదేంటంటే, కొంతవరకు పంప్ చేస్తే వాటికి మధ్యలో వాల్వ్స్ ఉంటాయి. అంటే ఈ బ్లడ్ వెనక్కి రాకుండా మధ్యలో వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. సో దానివలన పంపింగ్ పైకి జరుగుతూ ఉంటుంది. ఈ వాల్వ్స్ ఏదైనా కారణం వలన దెబ్బతింటే ఈ కాళ్ళల్లో రక్తం పూల్ అవ్వచ్చు. అంటే పైకి మనం ప్రాపర్ పంపింగ్ ఉండకుండా కాళ్ళల్లో ఈ రక్తం పూల్ అవ్వచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి రకరకాల కంప్లైంట్స్ రావచ్చు. మెయిన్గా ఏంటంటే ఈ పాదాల్లో వాపులు, ఈ యాంకిల్ చుట్టూ వాపులు రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఏదో కాళ్ళల్లో చిన్న చిన్న నొప్పులు ఉన్నట్టు, ఈవెన్ కాళ్ళల్లో తిమ్మెర్లు, మంటలు కూడా ఉన్నట్టు ఫీలింగ్ ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు గమనించుంటారు, కాళ్ళల్లో ఈ చర్మం కలర్ ఎస్పెషల్లీ బ్రౌన్గా మారింది, రంగు మారింది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఈ కంప్లైంట్స్ రావడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే దీన్ని మనం అశ్రద్ధ చేస్తే ఈవెన్ వారికోజ్ వెయిన్స్ అంటాం. అంటే వెయిన్స్ బాగా ప్రామినెంట్గా కాళ్ళల్లో కనిపించడం, అల్సర్స్ కూడా ఫామ్ అవడం అనేది చూస్తాం. ఈ విధంగా ఉంటాయి. అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటే, మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి కండరాలు ఇవి కొంత ప్లే చేస్తాయి అన్నమాట. మన కాళ్ళల్లో ఉన్న కండరాలు, తొడలో ఉన్న కండరాలు ఈ బ్లడ్ని పైకి పంప్ చేయడానికి అవి పనిచేస్తాయి, హెల్ప్ చేస్తాయి. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఈ కండరాలు బలహీనపడడం, దానివలన మనకి ఈ వీనస్ ఇన్సఫిషియన్సీ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటంటే, మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఈ వీనస్ ఇన్సఫిషియన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి రెండోది ఏంటంటే, ప్రెగ్నెన్సీలో రావచ్చు, ఒబేసిటీలో అంటే ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ ఉంటే వాళ్ళల్లో కూడా రావడానికి ఈ అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఎక్కువసేపు నుంచొని పనిచేయడం కానీ, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం కానీ, ఒక్కొక్కసారి ఏంటంటే ప్రీవియస్గా ఏదైనా బ్లడ్ క్లాట్ కాళ్ళల్లో ఫామ్ అయి ఉన్నా కూడా ఇలా రావడానికి అవకాశం ఉంది. సో ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు తెలిసిందే. ఒబేసిటీ, ఈ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, మన కండరాలని కండిషన్లో పెట్టుకోవడం, దీనివలన ఇవి రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వస్తే దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, ఈ ప్రెషర్ డ్రెస్సింగ్స్ అంటాం. అంటే స్టాకింగ్స్ చూసే ఉంటారు, కాళ్ళకి తొడుక్కునేవి. ఈ స్టాకింగ్స్ వేసుకుంటే చాలామందిలో నార్మల్ అయిపోతూ ఉంటారండి. అంటే ఈ వీనస్ ఇన్సఫిషియన్సీ కంట్రోల్లోకి వస్తుంది. రేర్గా ఏంటంటే ఈ వెయిన్స్ని అబ్లేషన్ అంటాం. వాస్కులర్ అబ్లేషన్ కానీ, ఒక్కొక్కసారి స్క్లిరోథెరపీ, అది చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. చాలా రేర్గా
ఆపరేషన్స్ అవసరం అవుతాయి అన్నమాట. సో ఈ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. వీళ్ళకి కాళ్ళల్లో వాపులు, కాళ్ళల్లో నొప్పులు, దాంతోపాటు ఒక్కొక్కసారి మనం ఈ తిమ్మిర్లు, మంటలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి.